జగన్ గూటికి సీనియర్ ఎంపీ, అందుకే నా బాబుకి మైండ్ పనిచేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడానికి ముందు వరకు కేవీపీ జగన్ తో సన్నిహితంగా ఉండేవారు. జగన్ కూడా వైఎస్ మాట వినకపోయినా కేవీపీ మాటకు విలువనిచ్చేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే తండ్రి మరణం తర్వాత జరిగిన కొన్ని కారణాల వల్ల జగన్ నిర్ణయంతో మాత్రం కేవీపీ ఏకీభవించలేదు. అందుకే అప్పట్లో కేవీపై జగన్ విమర్శలు చేసిన ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ క్రియాశీలకంగా మారాడంట. జగన్ కు రాజకీయ అండదండలు అందిస్తున్నారంట. నంద్యాల ఉప ఎన్నికల వ్యూహరచన ఆయన చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే నంద్యాలలో శిల్ప వైసీపీలో చేరడంలో కేవీపీ పాత్ర ఉందని వైసీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. నిజంగానే కేవీపీ గనుక వైసీపీలో చేరితే జగన్ కు 1000 ఏనుగుల బలం వచ్చినట్టేనని జగన్ అభిమానులు అనుకుంటున్నారు. ఒకవైపు విజయసాయిరెడ్డి జగన్ కు రైట్ హ్యాండ్ గా మారి వైసీపీలో ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కేవీపీ కూడా చేరితే జగన్ జెట్ స్పీడ్ తో పుంజుకోవడం ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబు బ్రెయిన్ కు ధీటైన బ్రెయిన్ దొరికినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజంగా జగన్ కేవీపీ చెప్పినట్లు వింటారనే విషయం పక్కన పెడితే శిల్ప ఎపిసోడ్ లో మాత్రం టీడీపీకి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయంట. అందుకే నంద్యాల విషయంలో చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారని సమాచారం. ఎందుకంటే కేవీపీ వ్యూహాలు ఎలా ఉంటాయో వైఎస్ హయాంలోనే చంద్రబాబు రుచి చూసిన సంగతి తెలిసింది. అందుకే ఇప్పుడు ఏపీ కేవీపీ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. For more videos, please subscribe our channel.